British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. తేజస్వి అనగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 1 నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం. బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు. దాని తర్వాతే సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం కానీ నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం. నేను సినిమాలు మానేసా, నేను ఇంకా యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా? రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి ఎంతమంది డేట్ చేసావు? ఐఎమ్ ఎట్ మై 4th now. ఇప్పుడు డేటింగ్ లో ఉన్నావా? వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్, నువ్వు బికినీ వేసుకున్నావు, నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు, నువ్వేం చేస్తుండవా? స్టిల్ ఎవరు లేరా నీతో? కళ్ళని ఇప్పటికి నీళ్ళు వస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నాను. తెలుగు వాళ్ళ అబ్బాయిలని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది. నేను తెలుగు అమ్మాయినే, కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే బాబోయ్ 3 years అయింది బిగ్ బాస్ అయ్యి. అప్పటి నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అని సావ కొడుతున్న శివ, ఫైనల్లీ నేను కలవడానికి వచ్చాను. హౌ ఆర్ యు ఫీలింగ్? ఏం లేదు, ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అసలు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు ఏంటి నాకు ఐడియా లేదు. ఇవన్నీ తెలియకుండా ఫ్రెండ్షిప్ చేశాను నేను శివ తోటి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ చేసి అనవసరంగా వీడి షోకి వెళ్ళి దొరికిపోవడం ఎందుకని చెప్పి రాలేదు. కానీ ఇప్పుడు నేను దొరికిపోవడానికి వచ్చాను, ఎందుకంటే నాకు ఇంక అన్ని దాటేశాను. శివ నువ్వు ఏమడుగుతావు అంటే నీ దమ్ము, కమాన్ బ్రింగ్ ఇట్ ఆన్. లేదు, ఎందుకంటే మాక్సిమం బ్యాడ్ నేమ్ నువ్వే తెచ్చేసుకున్నావు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. చెప్పు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ముందే తన నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది కాబట్టి తేజుతో మాట్లాడి పెద్దతనం వచ్చింది ఏంటో సడన్ గా మధ్యలో తేజుతో మాట్లాడి తనల్ని పొడిచే క్వశ్చన్స్ అడిగి తను ఏం చెప్తుందో అది తర్వాత రీల్స్ లో పెట్టుకొని ఇంటర్వ్యూని ఎలా కూడా ఫేమస్ చేద్దాం. ఓకేనా? ఎలా ఉంది ఏంటి స్టూడియోనా లైఫా? రకరకాలుగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఇయర్ ఇదే, సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే. అంటే హ్యాపీనెస్ సాడ్నెస్ రెండు ఒకే టైంలో అటు ఇటు ఇలా. సాడ్ మూమెంట్ అంటే లైఫ్ అంటే నా స్టోరీ నీకు తెలియదేమో, మళ్ళీ చెప్తాను ఒకసారి స్టార్టింగ్ నుంచి. 15 years ago ఇంట్లో నుంచి పారిపోయాను. అప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను, వస్తున్నాయి పోతున్నాయి. కోవిడ్ వచ్చింది, బిగ్ బాస్ చేశాను నీతో, డబ్బులు వచ్చాయి, కారు కొనుక్కున్నాను. కారు మళ్ళీ ఏంటంటే పని చేసి 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 ఒక పాయింట్ తర్వాత నాకు కూడా ఇంకా అలుపు అనేది వస్తుంది కదా, ఎవరి మీదైనా డిపెండ్ అవుదాం లేకపోతే ఏదైనా చేద్దాం అనే లోపల అసలు వరల్డ్ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేవు. సో కష్టపడి పడి 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 కొంచెం అలసిపోయా. అంటే నేను ఏజ్ అయిపోతున్నానేమో కొంచెం, నాకు తెలీదు. చూడ్డానికి బాగుంటానులే, లోపల ముసలిదాన్ని అయిపోయాను. బట్ నో, అప్పుడప్పుడు ప్రతి మనిషికి తను చేస్తున్న దాని మీద కొంచెం ఇంకా లైక్ విసుగు లేకపోతే ఏదైనా వస్తుంది కదా. సో ఈ ఇయర్ ఐ గాట్ అ లిటిల్ టైర్డ్. నేను ప్రేమించి జనాలని, నా పనిని, అన్నిటినీ అలసిపోయా. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రేమించిన జనాలను దూరం పెట్టావా? అందరిని పెడుతుంది. అంటే దూరం పెట్టడం అని కాదు, బేసిక్ గా నా లైఫ్ లో రిలేషన్షిప్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఫ్రెండ్స్ ని కూడా ప్రేమిస్తాను. నా రిలేషన్షిప్ ఇట్ లవ్ ఇస్ లవ్ కదా, వీళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలాగా అలా కాదు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కొంచెం కష్టం అవుతుంది జనాల్ని నమ్మడం, ప్రేమించడం. అంటే నేను ఎంత చీట్ చేసిన తర్వాత కూడా సర్లే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే టైపు. ఇప్పుడు ఏ విసుగు లెవెల్కి వచ్చానంటే ఎందుకు అనవసరంగా టైం ఇవ్వడం, లేకపోతే నా టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నా జనాలని. ముందు ఆలోచించేదాన్ని కాదు, టైం డబుల్ అయిపోయింది ఇప్పుడు. మామూలుగా నిన్ను కూడా దెబ్బేస్తారు, నీకు కూడా ఇమాజిన్ నేను తెలియజేద్దాంలో ఉంటానా చూడడానికి. మోసపోతుంటావు నార్మల్ గా. మోస్ట్లీ నమ్మకం అనేది నాకు జనాల మీద రావడం చాలా కష్టం. బికాజ్ నేను చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టేబుల్ ఇది లేదు కదా. పేరెంట్స్ ని ఎవరిని నన్ను ఎవరైనా నమ్మాలంటే నేను అందరికన్నా ఎక్కువ ఆలోచించాలి. నేను అసలు ఆలోచించాను, చాలా ఓపెన్ గా ఫ్రీగా అందరిని నమ్మేసి దెబ్బ అయిపోతుంటాను. డబ్బుల విషయంలో, ప్రేమ విషయంలో, యూ నేమ్ ఇట్ ఐ హ్యావ్ ఇట్. ఊరికి అలా సరదాగా వీకెండ్కి వెళ్ళి బిల్లులు కట్టొచ్చేస్తుంటాను. తాగింది లేదు, పీకింది లేదు. ఏంటో నేను చూడడానికి చాలా రిచ్ కిడ్ లా ఉంటాను అనుకుంటా, యాక్చువల్లీ చాలా పూర్ నేను. కానీ
మొహమాటం కొద్దీ కొన్నిసార్లు దొరికిపోతుంటాను నేను. I think, తీసుకో అని చెప్పి వస్తా ఇంటికి. తర్వాత అయ్య బాబా నీకు ఉంటాయి కదా సిచ్యువేషన్. నేను ఎందుకు కట్ట నాకేం అవసరం, తాగింది నువ్వు కూడా కాదు. అఖిల్ తో ఎలా ఉంది బాండింగ్? అంటే లైక్ మొన్న సెలూన్ ఓపెన్ చేస్తే కూడా నేను లేను ఇక్కడ, బాంబేలో ఉన్నాను నేను. గత 6 months నుంచి ఐ బీన్ వర్కింగ్ అండ్ నా బీన్ ఇన్ బాంబే. డిస్కవరీలో ఒక షో చేశాను, దాని ప్రమోషన్. అఖిల్ నేను వి వర్ వెరీ క్లోజ్ ఆన్ ద షో. దాని తర్వాత బీబీ జోడీ చేసాం. ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది. నువ్వు అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు, సో తన సలూన్ ఓపెన్ చేస్తున్నాడని అన్ని నాకు తెలుసు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో. బట్ అఖిల్తో అంత టచ్ లేదు ప్రస్తుతం, గత 1 year గా లేదు. లాస్ట్ ఇయర్ వరకు వి వర్ ప్రిటీ, అంటే ఎవ్రీ 2-3 days కి ఒకసారి అలాగా ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళం. ఆటోమేటిక్ గా లైఫ్ లో కొంచెం అలా వెళ్ళిపోతాం కదా, అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు మనకి, బిందు, శ్రవంతి, ఆర్యానా అందరితో ఒకటి ఉంది. బట్ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఆర్యానాతో టచ్ లో లేవు ఎందుకు? మీరందరూ బాగా కలిసి పార్టీ చేసేవాళ్ళు అంతా. కలుస్తుంటే మాట్లాడుతుంటాం. ఇంటర్వ్యూ చేసిందా? దాని తర్వాత మానేసిందా? తేజస్ని మడివాడ అనగానే తేజస్విని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి. థ్యాంక్స్ రా బాబు, నాకు వచ్చేస్తుంది రాదు. తేజస్వి అనగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్, ఒక ఓపెన్ మైండెడ్ తేజస్విని. అంటే అలా జనాల్లోని అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా, లేకపోతే ఎందుకు అలా? జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా? జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలందరూ నన్ను ఇలా యాక్సెప్ట్ చేయాలి, ఇలా యాక్సెప్ట్ చేయాలి, నా గురించి పద్ధతి గల పిల్ల అనుకోవాలి అని 100 మంది అనుకుంటారు. బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తారనేది మన చేతిలో ఉండదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 1 నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను 2 సార్లు వెళ్ళాను కదా. నాకు బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 నాకు నా లైఫ్ లో. సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు I was 25 years old. అండ్ అప్పటి వరకు నాకేంటి చిన్న బబ్లీ ఇమేజ్, రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను, ఏదో వాట్ ఎవర్. బోల్డ్ అనేది ఎందుకుందో నా జీవితంలో నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ ఐ టాక్. నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్ గా ఉంటుందేమో, బట్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మై స్ట్రైట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంతే, దట్స్ అబౌట్ ఇట్. గుచ్చుతా ఉంటుంది జస్ట్ నీ క్వశ్చన్స్ లాగా. అంతే కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ గుచ్చుతాయి జనాలకి, నా ఆన్సర్స్ అలాగ ఉంటాయి. సో బిగ్ బాస్ సీజన్ 2 లో నా మీద జరిగిన ఒక ప్రాపగాండా, నేను జర్నలిజం స్టూడెంట్ ని, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాపగాండా. ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే, ఒక ప్రోడక్ట్ కి ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపగాండా చేస్తావు. నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం. బికాస్ నా మీద బ్యాడ్ నేమ్ కానీ జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది. నేను అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా బాధ వేసింది. జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు, నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడ్డానికి. అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో అది మార్చడం చాలా కష్టం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు. వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు. నా చేతిలో ఏముంది, నేను ఎలా ఉండగలుగుతానో, నా కంఫర్ట్ ఏంటి. చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ, ఇన్ మై మైండ్, ఇన్ మై టాక్. ఎవరేమనుకుంటారో అనే థాట్ నాకు ఉండదు. నా నోట్లో జస్ట్ సారీ అండి అలా అనలేదు అనే టైప్ తప్ప. See, I'm not rude. I'm very kind to people. I try to keep everybody happy. I try to keep myself happy. నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతాది ఏది నా కంట్రోల్లో లేదు. సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం. బిగ్ బాస్ వల్ల నీకు ఇబ్బంది అయింది చూస్తున్నావా సీజన్? నేను మన సీజన్, నేను వెళ్ళిన సీజన్, నేను బిగ్ బాస్ 2, బిగ్ బాస్ OTT ఏది చూడలేదు. ఏది చూడవా? నేను జస్ట్ డబ్బులు తీసుకుని చెక్కేసి టైప్. నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు, బిగ్ బాస్ సీజన్ 2 ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు, ఇదంతా అయిన తర్వాత సిగ్గున్నాడు ఏడను మళ్ళీ బిగ్ బాస్ వెళ్తాడా? నేను ఎందుకు వెళ్ళాను అలా అని కాదు, ఇంకెలాంటి వాళ్ళనో నాకు అనవసరం. అంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి అంత నెగిటివిటీ. లైక్ ఆయన గురించి అలా చెప్పేస్తుంటారు కదా, ఓపెన్ గా అలా మాట్లాడుతుంటారు. ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నావా ఎప్పుడైనా? మరి మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం. ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి
యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ, భాను గాని నన్ను గాని, అసలు మొత్తం మా హోస్ట్ మార్చేశారు. నాని వాజ్ ద థింగ్. నాని కూడా గాట్ బులీడ్ బై దేర్ వాట్ ఎవర్, రిమెంబర్ వాట్ ఆల్ హ్యాపెన్. ఇదంతా నేను చదువుకున్నాను శివ, నాకు తెలుసు మీడియా ఎట్లా వర్కౌట్ అవుతుంది, మన న్యూస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, జనాల ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక థంబ్నెయిల్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను దానికి బాధితురాలను అవుతానని నాకు తెలియలేదు. సో నేను బాధితురాలను అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్ గా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే వాడేటి లేడు, నేను ఇంకా ఉన్నాను. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. నా మీద అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంది జనాలకి, గుడ్ ఆర్ బ్యాడ్. నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ లో. ఐ డోంట్ నో వేర్ దిస్ విన్నర్ ఇస్. సో దాంట్లో తేజుకి మంచి పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ ని గుర్తించలేదు, పాజిటివ్ ని గుర్తించలేదు. నేను నా పని నేను వన్ సైడెడ్, నిజం చెప్పనా, నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్ గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు. సో పాజిటివ్ వస్తే గ్రేట్, నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ, ఏదైనా ఓకే. ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ అంటే మూవీస్ కన్నా లేకపోతే ఇంకా అవలేష్ ఓకే, థ్యాంక్ యూ. ఒక స్టార్ యాక్ట్రెస్ థ్యాంక్ యూ సో ఆడియన్స్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఎక్కువ టీవీ షోస్ చేయడానికి రీజన్ ఏంటి తేజు? డబ్బులు. అంతే. అన్నిటికీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను, నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను, నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి, నాకు సర్వైవల్, నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది. చూడ్డానికి చాలా రిచ్ గా ఉన్నా, ఐ నో వాట్ ఆల్ స్ట్రగుల్స్ ఐ గో త్రూ కదా. నాకు టీవీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సినిమా, ఓటీటీ, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. నాకు అదంతా కాదు, నాకు పని. నువ్వు ఎవరు పని ఇచ్చి నాకు డబ్బులు ఇస్తారంటే ఇప్పుడు స్టార్ మా గానీ, లేకపోతే డిజ్నీ గానీ, డిస్కవరీ గానీ, డిస్కవరీలో ఒక షో చేశా, ఫ్రీ, రూపాయి తీసుకోలేదు. ఎందుకు తెలుసా? ప్రైజ్ మనీ 20 లక్షలు. నా బల్పు చూడు, నేను వెళ్ళి గెలిచేస్తానని. ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ. అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి కుడ్. నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డం ఇష్టం. అండ్ టీవీ, సినిమా వీటన్నిటిని డిఫరెంట్ ట్రాక్స్ లో వేస్తారు, కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్. నేను డాన్స్ చేయగలుగుతాను, యాక్ట్ చేయగలుగుతాను, రియాలిటీ షో చేయగలుగుతాను, హోస్ట్ చేయగలుగుతాను. అంటే నాకే తెలియదు నేను వాట్ ఐ మేడ్ ఫర్. మనందరికి ఒకటి ఉంటది 14 క్రాఫ్ట్ లో ఏదో అంటారు కదా, నాకు తెలియదు. నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మేబీ 60 ఏళ్ళకి వస్తుందేమో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్. యూ నెవర్ నో. నువ్వు నా స్టార్ యాక్ట్రెస్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇమేజ్. ఎందుకంటే స్టార్ యాక్ట్రెస్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా. ఐ వుడ్ హావ్ డన్ 10 films అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ ఫిల్మ్స్. అది కొన్ని మధ్యలో కొన్ని వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా ఎలా తెలుస్తుంది చెప్పు? దేని వల్ల దేవి ఆగింది? నాతో పాటు చాలా మంది యాక్ట్రెసెస్ 10-15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి దే ఆర్ లివింగ్. సో నాకు ఇంకా నేను ఈ రేస్ లో వెనకున్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్. అంతే, ఇంకా బతికి ఉన్నాం. ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్కేసాను. స్పెయిన్ లో ఉన్నాను, థైలాండ్ లో ఉన్నాను, 6 నెలలు ఇండియా వదిలేసి, నాకేదో వెనకాల బాగా రిచ్ ఫాదర్ ఉన్నావు కటింగ్ లో వెళ్ళి అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ. అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయావా ఇండియన్ వదిలేసి? ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయాను నిజంగా చెప్పాలంటే. ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది, తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేనెవరో తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరో అని. ఇక్కడ నేనెవరో నాకే చెప్తున్నారు, నాకు తెలీదు నేనేంటో. చిన్న పిల్లని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ కేమ్ ఆఫ్ అండ్ నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా. సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ హూ ఐ యామ్. తీసుకోలేకపోతావా ఏమైనా? నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు, బాగా సానుభూతి చూపించాలి. ఏడ్ చేస్తాను నేను. అది అంటే
చూడ్డానికి బోల్డ్ అంతా బానే ఉంది కానీ ఎందుకంటే నేను చిన్న పిల్లని అమ్మాయిని, తెలుగు అమ్మాయిని, నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరైనా సూటిగా నన్ను ఏదైనా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి. నా వెనకాల నుంచి ఫైట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్, ఆ బోల్డ్నెస్ నాకు తప్పులేదు భయ్య. ఎవరు లేరా నీతో? కళ్ళని ఇప్పటికీ నీళ్ళు వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు వస్తుంటారా ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి. ప్రేమించాము నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా. వెన్ యూ డేటింగ్ సమ్వన్ వాడే అమ్మా నాన్న. ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పేస్తుంటది. మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం, అంతా అయిపోయింది అంతా తీసుకొని బ్రదర్ అనగానే వాడు ఏదో చేస్తాడు. దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. డబ్బులు అయి ఉండొచ్చు, జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని దెబ్బలు అయితే తినాలి. మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నానో, నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ నీకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్ని ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ వచ్చింది నిజం చెప్పాలంటే. నీకే చూడడానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నావు. నేనా ఐఎమ్ ఎట్ మై 4th నౌ. అంటే నేనున్నాను ప్రస్తుతం. ఆయన ఉన్నాడో లేదో తెలియదు నాకు. జనరల్ గా నేను ప్రేమిస్తాను, వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక. కానీ నేను జనాలను ఎప్పుడూ ఒక ఎజెండాతో వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఈ ప్లాన్స్ తో ప్రేమించాను. నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను. అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా, తెలిసైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది, బిజినెస్ అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. నేను నా లాస్ట్ రిలేషన్షిప్ 1.5 year ago I broke it off. 1.5 year తర్వాత I met someone and సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిప్స్ అన్ని వచ్చాయి, ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్, నువ్వు బికినీ వేసుకున్నావు. నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను. లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను, సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను, నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి. అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇంకోటి పాపం మరి జెలస్ గా ఫీల్ అవుతున్నాడు, నేను బికినీ వేసుకున్నానో లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తుందనో నేను పాపం అర్థం చేసుకోగలుగుతాను, కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా. సో రైట్ నౌ ఐ రియలీ లైక్ వన్ గై. ఓకే, హీస్ ఫ్రమ్ బాంబే, బట్ ప్రాబ్లమ్ ఈజ్ వాడికి నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు. క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అని అడగలేము, ఏం చేయాలి. సో వదిలేసి పెట్టా, బట్ మై హార్ట్ లైక్ ఐఎమ్ ఇన్ లవ్. దట్స్ ద నేను లవ్ లో ఉన్నాను, నేనైతే అవుతుంది తర్వాత దేవుడు. ఈ 4 బ్రేకప్ రీజన్ సేమ్ రీజన్ లేదు, 4 బ్రేకప్స్ అని కాదు. ఐ థింక్ మై బిగ్గెస్ట్ బ్రేకప్ వాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ. అండ్ లాంగెస్ట్ ఐ డేటెడ్ సమ్మన్. చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, దాని లెక్కల్లో అలా కాదు. చిన్నప్పుడు కాకుండా అయితే నిజం చెప్పాలంటే 3 లవ్ స్టోరీస్. దిస్ ఇస్ మై 3rd one. చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి, దాని తర్వాత సెకండ్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్, లాంగెస్ట్ 6 years 5 years చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ. నాకు ఒకటే ఒక ప్రాబ్లం శివ, నా క్యారెక్టర్ ని హనుమంతుడు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఈజ్ అ వెరీ. నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయంటే చూపించలేం మనం. నా అకౌంట్ స్టేట్మెంట్స్ చూపిస్తాను, నేను ఏం చేయలేదని ప్రామిస్ చేస్తాను తప్ప నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు, నువ్వేం చేసి ఉండవా, ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ. నీ లోపల ఉన్న ఒక అమ్మోరు తల్లి లేస్తుంది. సో నా అమ్మోరు లేవంగానే వెంటనే అగైన్ నాట్ డేటింగ్ ఎనీవన్, నాట్ సీయింగ్ ఎనీవన్. ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది 100%. తెలుగు అమ్మాయి, నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాంట్. ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్. బట్టల వల్ల, నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల. అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తాను ఒక 10 పేర్లు చెప్పమంటే 20 ఏళ్ళు 20 years ago టెల్ మీ 1 more actress who can talk like this or who was
డీలింగ్ విత్ స్టఫ్ లైక్ దిస్. హిందీలో ఉన్నారు చాలా మంది, హిందీలో చాలా మంది. ఓపెన్ ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను, సగం సౌత్ ఇండియాలో పెరిగాను. మా నాన్న పారామిలిటరీ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను. సో నేను ఫుల్ తెలుగు కాదు, ఫుల్ హిందీ కాదు. కానీ నా మెంటాలిటీ, నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్. బట్ వరల్డ్ అలా లేదు. ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే, ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. బట్ నేను ఐ వాజ్ టూ మచ్ ఫర్ టూ ఎర్లీ. ఒక 5 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను. సో జనాలు రెడీగా లేరు పాపం అప్పటికి. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన ఉందా? ఉంది, 100%. నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని. కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్, ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ టైప్ లో, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు అమ్మ నాన్న ప్రేమ ఏంటో తెలుసు, నీకు నమ్మకం ఉంది, సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు, లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. నాకు తెలీదు. నాకు చిన్నప్పుడే మా మదర్ వాజ్ గాన్. నన్ను ఎవరు పెంచలేదు, నేనే పెంచుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్, ఇది రైట్, రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేదనుకో, బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా రాట్లేగా నాకు ఎవరు చెప్పకండి అంటాను. కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను నేను, అందరు చెప్పింది వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్. పెళ్లి, ఐ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే వెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అంటే నేను ప్రేమించిన వాడిని వీడిని చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా. అంటే హ్యాపీగానే కాదు, వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు, వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్. అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు, లేకపోతే 10 years పట్టచ్చు, యు నెవర్ నో. సో ఇంకా 10 years బాబు నార్మల్ లేదంటే నేను ఎప్పుడు రావాలని ఉంది. నీకేంటి ఊరికి పార్టీ కావాలో చెప్పు పుష్ప. నీకు ఊరికి మంట కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను, దానికి నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గై దట్ ఐ వాజ్ డేటింగ్, ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ, నాకు నీ నవ్వు ఇష్టం, నాకు నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటావు, నచ్చుతుంది ఇది అంటే వావ్ ఫైట్ లేదు దొరికాడు అనుకున్నాను. వాడు వెంటనే వాల్ మారిపోయాడు 8 నెలల తర్వాత. నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి, సేఫ్టీ కావాలి. వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట. కానీ అలా కుదరదు కదా. నేను ఆల్రెడీ ఐఎమ్ సెట్ పర్సనాలిటీ, గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ 100% వస్తుంది. నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్డ్. అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే, యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను. ఇంకెవరు ప్రేమించిన హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా 2 weeks 3 weeks కన్నా నాకు తెలుసు కదా నా గురించి. కాదు నాకు తేజు, నాకు నార్మల్ గా అడగారు, నేను తేజు తేజు అని పిలుస్తాను, నాకు అలవాటు. ఫస్ట్ వాళ్ళు ఎవరు అడిగాడు, నాకేమో ప్రాబ్లం చెప్తున్నాను. నీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా, లేకపోతే నువ్వు ఎలా? నాకు నేను 2 నెలలు తక్కువ పిల్లని, నెల తక్కువ వాళ్ళు అంటారు కదా, 2 నెలలు తక్కువ, 7 నెలలకు పుట్టాను నేను. సో నా ఫోర్హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది, ట్రాన్స్ప్లాంట్ చేసిన, వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే ప్రీమచ్యూర్ గా పుట్టాను నేను. సో ప్రీమచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి, జనరల్ గా మూగ వాళ్ళకి, లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇంట్యూషన్ ఎక్కువ, నాకు దూరం వరకు వినిపిస్తాయి తెలుసా. యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో, పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటుంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తుంది. ఇది కర్మ అనుకోవచ్చు, అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నేను ఎంజాయ్ చేయను దీన్ని. నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది. బిగ్ బాస్ హౌస్ లో చూసావా నువ్వు? యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ క్లార్వాయన్స్. ఇట్స్ లైక్ అ టర్మ్. మనకి చెవులకి వినిపిస్తుంది, మైండ్ కి కనిపిస్తుంది కదా. ఈ రెండిటికి స్కానర్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటుందో అది నాకు ఎక్కువ, ఆ స్కానింగ్ ఎక్కువ. దూరం దూరం వరకు ఐ కెన్ హియర్. అదే అంటే నేను వాళ్ళు అక్కడెక్కడో మాట్లాడాను, నువ్వేమో వాళ్ళు అక్కడెక్కడో బెడ్రూమ్ లో కూర్చుంటావు, నేనేమో ఇక్కడ మాట్లాడింది ఫోకస్. ఆ మిర్రర్ లో నీ లిప్ సింక్ చూసి నేను చెప్పాను అన్నావు. లిప్ సింక్ చూసి చెప్పగలుగుతాను. ఇవన్నీ కాకుండా నేను హడావిడిగా ఉంటాను కదా, లోపల చాలా
సెంటర్ లో ఉంటా అనమాట. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏమేం జరుగుతున్నాయో నాకు తెలుసు. ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు, నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అంతే. నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. అమ్మాయి డైలాగ్ నేను ఇప్పుడు ఏదో అనుకుంటున్నా చెప్పాను ట్రై చేయొచ్చు యాక్చువల్లీ, కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడిజీ టైప్ లో నన్ను దీనికోసం తేజస్విని పిలవండి, ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా, నేను జనరల్ గా జనాలని నీలో నన్నే చూసుకుంటాను అనమాట. సో నా ఈజీ ఫర్ మీ, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు. బిగ్ బాస్ లో ఏంటి అందరు కకృతి కాదు కదా, ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది మనకు ఆల్రెడీ, ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు. సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్. బట్ ఇప్పుడు ట్రై పర్లేదు, కెన్ ట్రై. ఏదో సాక్షి అన్నో తెలియదు, తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు అన్న. లేదు, ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు. అక్కడ ఏంటి తెలుసా, అక్కడ కుక్ ఎమోషన్ లో చెప్పేసేవాడు. లేదు అంటే ఎంత టాలెంట్ అయినా వాట్ ఎవర్, టైం టు టైం. ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా? నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్. ఎవరికి నా అవసరం, నా ఏజ్, నా టైం, నా ఇన్నసెన్స్ తెలీదు. నీకు 21 years ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు, వెంకటేష్, సమంత ఎంత పెద్ద క్రూతో చేసావు. సెకండ్ మూవీ హార్ట్ అటాక్, స్పెయిన్ కి వెళ్ళి షూట్ చేశాను. థర్డ్ మూవీ కేరింత. ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగీలా గింగిలా చూసిన అమ్మాయిని నేను, నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నాను. అది ఇలా మారుతుంది అనుకోలేదు. కానీ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ రామగోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆయన హీ వాజ్ ఎ జీనియస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. సోషల్ మీడియా అని కాదు, ఆయనే మారిపోయారు. ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు, డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ హిమ్. ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నోబడీ ఈస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్, బట్ హిస్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దెర్ ఈస్. రక్త చరిత్ర, కొన్ని మూవీస్, శివ, నీ పేరు అసలు. సో శివ ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్. యూ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు. నేనేమంటానంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. అదే తేజస్వి 30 ఏళ్ల క్రితం పుట్టుండి రామ్ గోపాల్ వర్మతో పనిచేసి ఉంటే ఇట్ వుడ్ బి ఎ డిఫరెంట్ స్టోరీ. నేను నవదీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్, వి వర్క్డ్, డింట్ వర్క్అవుట్. ఓకే, కానీ నిజం చెప్పాలంటే నన్ను జడ్జ్ చేయడానికి 90% దట్ వాజ్ ద రీజన్. ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాడు, నేను సినిమాలో న్యూడ్ అయ్యానని. ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా, సెన్సార్ కదా. జనాలకి న్యూడిటీ, బట్టలు తిప్పేస్తున్నావు ఇట్లాంటివి చెప్తూ సో ఇది రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు, ఆయన షేక్ చేశాడు. నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల. నేను ఇప్పటికీ నేను చేసిన వాళ్ళలో ఏది తప్పు అనుకోను, ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యేది. అదే యాక్చువల్లీ ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే తేజస్వి లైఫ్ వేరేలా ఉండేది, అబ్సల్యూట్లీ వేరేలా ఉండేది. కానీ ఎవరికి తెలుసు, ఎవడు బతికాడు. ఊకే జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళం ఇలా 100 చెప్తాడు. షూస్ వేసుకుని ఆడుతున్నోడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను, నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా, ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడుతుంది, అలా 100 చెప్తారు. కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను. అండ్ నేనే దానికి సక్సెస్ వచ్చినా నేనే అనుభవిస్తా, బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తా. ఏదైనా సింగిల్ హ్యాండెడ్. గణేష్ ఫస్ట్ టైం కదా బిక్నీ వేసుకోవడం, ఎందుకు ట్రై చేయాలనిపించింది? ట్రై చేయాలని కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను 5 ఏళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని ఆ షార్ట్స్ తీసినందుకు షార్ట్స్ తీయడం అంటే చూపి నీకెందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది. సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రోల్స్ వస్తాయి, లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డెంట్ థింక్ బియాండ్.
ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా, నేను థైలాండ్ లో ఉన్నా. నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా. తెలుగు అమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని. దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ యూస్ టు ఫీల్ షై. ఎందుకంటే ఇండియాలో మన షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు. అదే నువ్వు చుట్టుపక్కల నీ అందరు 100 మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో 5-6 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ. మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థైలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం, నేను బికినీలో అందంగా ఉండడం ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడు ఏంటి 33 ఏళ్ళు నాకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ల క్రితం ఐ వాజంట్. 5 ఏళ్ల క్రితం నన్ను బికినీ వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను, జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తిలాగుంది, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు. బికినీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను. ఒక షోలో when it was necessary, it's a hot scene, okay, one hot scene. నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి. సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు. దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు అండి. వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు, నేను ఎవరో తెలీదు. ఈస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్న పిల్లలా చూసాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను. నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి, లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా. అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్. వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బికినీ అంటారే. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికినీ దగ్గర ఉన్నారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేసినట్ట. ఎందుకంటే ఈ జనరేషన్ లో బికినీ అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ ఇస్ కామన్ అంటున్నావు. యూఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ దగ్గర నుంచి అన్ని వేస్తుంటారు. మనం వేసుకో. అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటది. మగాళ్ళ పని ఏంటి, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం. అమ్మాయిల పని ఏంటి, నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నా. రెండు, నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఐ రియలీ డోంట్ వాంట్ వేర్ ఎ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు. అంటే నా ఇంటెన్షన్ కాదు, నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షన్ కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ అ బికినీ. అండ్ ఐ సీ నా 2 కిస్ సీన్స్ ఉంటాయి. కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు, సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ I made sure I'm not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Na chudra neeto aithe I can comfortably do it. నాకు తెలుసు you won't take it in a wrong way type లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనే అన్కంఫర్టబుల్ గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్ లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్ టు దిస్. అందరు ఇట్లా ఒక బోన్ లో యానిమల్ ని చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను
మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ లేను, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు. మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జిమెంట్ కూడా మళ్ళీ లాస్ట్. డైరెక్ట్ గా ఉంటదా ఇవన్నీ డైరెక్ట్ గా ఉంటదా అంటే ఫస్ట్ ఒక 10 days నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే నేను ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఓకే 10 times ఇస్తాను, 5 times ఇస్తాను, దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది 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 అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం. బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకేంటో తెలియదు. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే, ఓకే సెక్స్ లేకుండా లైఫ్ లేదు. బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాం. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడి నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసేవాళ్ళు, గుర్తుందా? సో కుతూహలం ఉండేది మనకి బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు, నేను షోలో వేసుకున్నా, నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. నేను ఇప్పుడు ఇదే బికినీ వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆక్వర్డ్ ఉంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. వెరీ లైక్ నార్మల్ 100%. అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మారుతుంది అనుకుంటున్నా. బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు, ఉంటే ఓకే లేకపోయినా ఓకే, మారినా ఓకే మారకపోయినా ఓకే. పిచ్చి లైట్ అంటే నా కంట్రోల్లో ఉందా? నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి వెంటనే చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయను శివ. 2017 లో తేజు 2017 అంటే బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు. దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం కానీ తన కెరీర్ కు ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాల ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంక యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 years ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పది, తప్పు ఫర్ వాట్, నాట్ బికాస్ జనాల గురించి అలాగా, కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నాను ఎలా అనుకుంటారు? బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళవా ఇప్పటికి? ఎలాగుండింది నీకు? మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఓకేం వద్దు నేను వెళ్ళిపోతాను అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచ్యువేషన్. అండ్ ఆ పీక్ నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్ చెప్పారు, విడ్డవలేదా? పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పూక్స్. నేను దాట్ ఇన్నోసెంట్ రే, లైక్ చిన్నప్పుడు నేను పిచ్ పీక్స్ అనబోయి సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఈ మాట నాకు అదే కదా, ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమి, సేమ్ పర్సన్ ఎవ్రీవేర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను, ఒక మాట బూత్ మాట్లాడేసాను, ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను. నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు, ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదైనా అందామని అనుకుని అన్నాను అనుకో, అది తప్పు. న్యాచురల్ గా వచ్చింది, నేనేం చేయగలను.
ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ మనకు అలవాటే. కాంట్రవర్సీ అది ఎనీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. Publicity. ఓకే, పీపుల్ Good ఆర్ or bad. గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ స్టేస్ లాంగర్. లెట్ మీ టెల్ యూ దిస్, ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ నో వాట్ ఈస్ వాట్. మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా అన్నప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా. నేను నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒక నువ్వు thumbnail చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారా బాబు? దాని గురించి కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ లో ఇండస్ట్రీ అంటేనే ఇది, అమ్మాయిలు అంటేనే ఒక ఇంకా బికినీ వేసుకుందంటే 100% ఈజీ. నీకు అలాంటి సిచ్యువేషన్ కమిట్మెంట్స్ నిన్ను అడిగారా ఎవరైనా? నన్ను కమిట్మెంట్స్ అడగలేదు కానీ కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? అట్లాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది. స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు, కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది. కొంచెం షేడీగా ఉంటారు కదా ఇల్లు, మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి, డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు, పొద్దున్నే స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా. ఇది ఇండస్ట్రీ అనే కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు చిన్న బేబీగా ఉన్నప్పుడు యూఆర్ మోర్ వల్నరబుల్, నీకు తెలుస్తుంది. అప్పుడు పూలు వేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగటివిటీ అని అనుకుంటున్నారు, కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు దాకా. లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచ్చిపోసుకోవాలి. సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ. కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులైనా, నీ ఆస్తి అయినా, నీ ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. యాక్చువల్లీ నువ్వు ఇందాక అన్న పాయింట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. అడుగు, కమిట్మెంట్స్. ఇంతకీ నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడిగితే బాగుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మా పేరు పాడు. నా ఫేవరెట్ శివ, నేను ఇట్లాంటి చెత్త మాటలని మాట్లాడుకుని నవ్వుకుంటుండే వాళ్ళం. బిగ్ బాస్ అసలు వేసారా, చూసారు? లైవ్ చూడలేం కదా మనం చూడలేం, పోయింది కదా, వెళ్ళిపోయింది కదా, అందుకే లైవ్ అన్నారు దాన్ని. నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు, కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా? చెప్తావు, సరే 100 మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని. చేసి చూపి పని నేర్పించు. నువ్వు చెప్పడం చాలా ఈజీ. నీకు ఈ షర్ట్ బాగాలేదు, నువ్వు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయి, ఇట్లాంటివి చెప్తారు. ఏ షర్ట్ వేసుకోవాలో, ఎలాగుండాలో నువ్వు రోజు పని మానేసుకుని నాకు కూర్చో, నన్ను గైడ్ చేయి, లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో. నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్, జడ్జిమెంట్, అడ్వైస్, ఉచిత సలహాలు కాదు. రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో చెప్పేవాళ్ళే. నేను వాళ్ళందరి మాట వింటూ పోయాను అనుకో, నేను అనేది ఉండను. ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ, జనాల కోసము, ప్రేమ కోసము. జనాలు ఏమన్నారంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయంటే ఓకే. ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు, బికినీ వేసుకోవాలని లేదు. నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే, ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే 100% నాకు ఉండాలని ఉంది. కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ దిస్? ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోనీ నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా. రూపాయి ఇవ్వడు, అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే 1000 వస్తాయి. అడ్వైస్ బదులు జీపే చేయండి 1 రూపీ. తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ, అంత డబ్బు ఎక్కడ, లగ్జరీ లైఫ్ ఎలా? డబ్బులు ఎక్కువ. ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను, ఓకే, నా ఫోన్ తీసుకో, ఎంత ఉన్నాయో చూడు, లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా. నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తా. నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా, కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెట్టాను. సెకండ్ థింగ్, నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రిసార్ట్ కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే
ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేస్తుంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది. నేను కారు లాస్ట్ ఇయర్ నువ్వు కొనుక్కున్నావు, నీ డబ్బుతో కొనుక్కున్నావు. నాకు తెలుసు. ఎగ్జాక్ట్. ఆ story తెలుసు. సో ఒక కారు కొనుక్కోవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో. అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి. స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల ఫ్యాక్టర్ ఏంటంటే 5 లక్షలు సంపాదించాను అనుకో, ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా తిరుగుతాను. చిన్న పిల్ల మనస్తత్వంకి నీకు ఇప్పుడు అర్జెంట్ గా 50,000 ఇచ్చారు అనుకో, నువ్వేం చేస్తావు? ఖర్చు పెడతాను. నేను ఫస్ట్ వెళ్ళిపోతే టికెట్ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు. 24 hours నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు. సో నేను ఇంట్లోనే ఉంటా, 10 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, రెంట్లు కట్టుకుంటున్నా, గత 3 ఏళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా, ట్రావెల్ చేస్తున్నా. ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను, ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు మనల్ని నోన్ చేస్తాడనే భయం నాకు. సో ఎక్కడికి వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను, ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు. సో నా దగ్గర డబ్బులు మిగిలవు, పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా, అందుకే వచ్చింది చేస్తున్నాను శివ. దట్స్ అబౌట్ ఇట్. నేను వెళ్ళి సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో. అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు. అబ్బాయిలో నీకు నచ్చని క్వాలిటీ ఏంటి? అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం, అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం. అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా. ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే దెన్ షీఈ్ ఎ నైస్ గర్ల్, వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే 100% షీఈ్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఈస్ అ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్. యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇదే అనుకుంటా, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా. 4th place వచ్చినావు. ఏది ఏ షోలో వచ్చావు నువ్వు? 4th place రియాలిటీ రెయిన్స్ ఆఫ్ ద అందులో కాదురా నీ అవ్వ, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్. అచ్చా, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్. సో బేసిక్ గా నేను ఏమేం చేస్తున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసి నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీలో ఒక రియాలిటీ షో. దానికి నా రెజ్యూమే ఏంటనుకున్నావు? రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి. బిగ్ బాస్ చేశాను, 2 సార్లు బిగ్ బాస్ చేశాను, సూపర్ చేశాను. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వనన్నారు, కాంపిటీషన్ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డాం అనేది నా ఫ్రెండ్స్ యునో వాట్ ఎవరికి చెప్పలేదు. ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని. వెళ్ళిపోయి గెలిచేద్దామని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయాను. 20 లక్షలు గెలిస్తే ఒక 6 నెలలు పని చేయలేదు గ్యాస్ అనుకొని 3 steps కి ముందు ఆగిపోలేదు. చీటింగ్ చేశారు, నన్ను బ్యాక్ స్టెప్ చేశారు. ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాలేకి దీన్ని లేపేసి అంది, నన్ను లేపేసింది. సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు. పెద్ద అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు, దాన్ని చీటింగ్ అనకూడదు. సో నేను అర్థం చేసుకోగలిగాను, ఎందుకంటే నాకెంత అవసరమో ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండుంటది. దాని ఆ దారి ఎంచుకుంది. దానివల్ల ఏమైనా ఉపయోగపడిందని? ఉపయోగం అంటే తెలియదు. ఇప్పుడే రిలీజ్ అయింది షో, హిందీలో నా డెబ్యూ. అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా, అక్కడ నేను చాలా ఇన్నోసెంట్. అక్కడ అమ్మాయిలు ఒక్కొక్కడు ఎలా కొట్టాడు చూడు, అందరి అమ్మ అంటే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు దట్ ఓ షిట్ అండ్ యాక్చువల్లీ వెరీ ఇన్నోసెంట్ అని. వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్లు. అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ అహెడ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్, విత్ దర్ ఓపెన్. బాంబేలో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయాను. నేను అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చాపని, ఇక్కడ చిన్న కాదు. అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చిందా నీకు? అలా నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండగలను. ఇంత ప్లానింగ్ లేదు నాకు. అది లేకేనా? అంటే చూడు నా లైఫ్ జర్నీలో ఏవేవి ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు, అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా. రియాలిటీ స్టంట్ షో, ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను, రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా, పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నానో ఎవరికి తెలియట్లేదు. అందరూ ఇంకా బికినీ మీద ఫోకస్ చేస్తే నేను ఏం చేయగలను. ఇవన్నీ చేశాను. ఈ 1 month లో మోక్ష ఐలాండ్ రిలీజ్ అయింది, అర్థమైందా అరుణ్ కుమార్ రిలీజ్ అయింది, రియాలిటీ రాణీస్ ఆఫ్ ద జంగిల్ రిలీజ్ అయింది.
మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికినీ ఎవ్రీబడి Bikini. రిమెంబర్స్. సో అదే. నా ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా అంటే అది ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు ఇది ఎందుకు వెళ్ళలేదు. వెళ్తుంది? అదే వెళ్ళదు కదా మంచి మ్యాటర్. చేశారు. ఎగ్జాక్ట్లీ. ఏదైనా చెడు చేస్తేనే వెళ్తుంది. చెడ అనేది ఇప్పుడు మంచి ఇప్పుడు బికినీ వేసుకోవడం చెడ నువ్వు చెప్పు నాకు ఇవన్నీ కాదు. లేదులే. గోవా వెళ్తే ఆతృత, ఎక్కడి నుంచి ఆతృత. గోవాకి వెళ్ళి చేసేది ఏంటి? గోవాలో ఏడేసుకోలే కానీ ఏ ఉంటాయి కదా beach లో. నీకే నా తిరిగి ఒకసారి వెళ్ళింది. లేదు మీరు ఒకసారి వెళ్ళి అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ అ సొసైటీ యాజ్ అ కమ్యూనిటీ. మనం ఇంకా చాలా చూడాలి. మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాం తప్ప మనం దీన్ని దాటి బయటకు వెళ్ళలేదు. సంక్రాంతి సినిమాలో అయిపోయారు అందరూ. ఇదే చెప్పాలనుకుంటున్నా. సంక్రాంతి రోజు రాత్రి ఐస్ క్రీమ్ కూడా తింటారు తెలుసు. జాతరలోనే అంటే నాకు ఐ మీన్ అన్ ఏజ్ వేర్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి. మీరు నువ్వేమనుకుంటావు నీ ఇష్టం అనుకో, నాకేం పోతుంది చెప్పు నువ్వేమనుకుంటే. ముందేంటంటే నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది. ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడి ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు. వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేస్తే చేసుకో మాని. నేను ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్ లో ఉండమని, నన్ను ప్రేమించమని, నన్ను నమ్మమని, లేకపోతే నన్ను చూడమని, సినిమాలలోకి వెళ్ళి నన్ను హైర్ చేసుకోమని ఎవరిని అడగట్లేదు. నా పని నేను నీట్ గా పొద్దున్న లేస్తా, నా ఫుడ్ నేనే వండుకుంటా, వర్కౌట్ చేస్తా, నిద్రపోతా నీట్ గా. అంటే ఒక మనిషిగా నేను ఏం చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా. మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్. తేజు చేసేది రిలేషన్షిప్ ఫ్లింగ్సా? రిలేషన్షిప్ ఐ డోంట్ డూ. నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తా, ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏమి చేయను. నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు. ఓకే, ఇవన్నీ కాకుండా చూడ్డానికి నేను ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్. ఇంత ప్రోగ్రెసివ్ అయిన నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా. I only dated, I only had relationships, నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం, పని కోసం, లేకపోతే సరదా కోసం, దొరవ కోసం చేయలేదు ఎప్పుడు, చేయను కూడా. అండ్ అందుకే ఇంత యంగ్ గా ఉంటాను చూడండి. యాక్చువల్ తేజు లైఫ్ మారిపోవడానికి మెయిన్ ఎక్కడ మారింది రా చెప్తున్నా, వీడు పూర్తి కంప్లీట్ అయిపోయిన క్వశ్చన్ ఇదే మొత్తం పూర్తిగా వెనకే. థంబ్నైల్స్, కామెంట్స్. తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ థంబ్నైల్ వల్లే మారింది. నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ థంబ్నైల్స్. ఏమో అంటే నిజం చెప్పాలంటే థంబ్నైల్స్ ఇస్ అ కల్చర్. నా ప్రభాస్ ని కూడా వదలట్లేదు. ఎవరు ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి, నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్, అంతే బ్యాడ్ నేమ్, అంతే వల్నరబుల్ అవుతావు. పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ దేర్ ప్రాపర్టీ. సో వాళ్ళ ఇష్టం వచ్చింది. నా థంబ్నైల్స్ నా లైఫ్ మార్చేసింది అని అంటున్నావు కదా, నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు, ఏం మంచి చేయలేదు. థంబ్నైల్స్ ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్. జనాలకి నిజం చెప్తున్నా కదా, నేను రోజు పొద్దున్న లేసి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో 100 మందికి వినాలని ఉంటది. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ లోవర్ డైమెన్షన్ షిట్. థంబ్నైల్స్ ని, వీటిని, కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కడి ఇల్లేటికి కానీ టు ఫర్గివ్ దెమ్, వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను. నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి 100% మర్డర్ చేసేదాన్ని. మా కమెంట్స్, మా విన్నర్స్ ఎవరో ఒకరు ఏదో ఒకటి 100% అంటే చిన్నపిల్ల కోపం నాది కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో. I can do both. ఆయన ఎందుకు ఫర్గివ్ చేయలేకపోయావు? ఆయన కనిపిస్తే మాట్లాడతాను. మేము బీబీ జోడి చేసాం. అవును, ఆయన్నే ఫర్గివ్ చేసాక ఇంకెవడేంటి? ఐఎమ్ వెరీ ఎవరు నాకు వెన్నుపోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కట్ తీసేసి బయట పడేసి ఇట్స్ ఓకే రా ప్లీజ్ ఇంక మాట్లాడికి జస్ట్ గో. ప్రాబ్లం ఏంటంటే పొడిచి ఆడు కంప్లైంట్ చేస్తుంటారు, అది ప్రాబ్లం. పానీపూరి స్టోరీ ఏంటో నీ అమ్మ నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అడ్డమైన మీమ్లన్నీ చేసిస్తే, చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి. డబ్బులు ఉండేవి కాదు, డాన్స్ నేర్పించేదాన్ని. హెచ్పిఎస్ కి డాన్స్ టీచర్ నేను. సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం.
కాలేజ్ లో లాస్ట్ 2 పీరియడ్స్ ఎగ్గొట్టి హెచ్పిఎస్కి వెళ్ళి డాన్స్ నేర్పించేదాన్ని. లంచ్ టైంలో అందరూ ఇంటి నుంచి లంచ్ లో గొడవ తెచ్చుకుంటే నాకు ఒక పానీపూరి బండి ఉండేది, టైం ఉండేది కాదు. వెళ్ళి 5-10 రూపీస్ పెట్టి ఫటాఫట్ 2.5 years ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి, లిటరలీ. అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని, ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో పానీపూరి ఎక్కడ తినేదాన్నో, రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్. సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి, బక్కగా అయిపోయాను. ట్యూబర్కులోసిస్ వచ్చింది నాకు, టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు సర్జరీ. అంటే న్యూట్రిషన్ లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే మనం అసలు ఎంత వల్నరబుల్ అవుతాం అనేది, సిక్ అవుతాం అనేది తెలిసింది నాకు. అప్పుడు నేర్చుకున్నా నేను, హెల్త్ ఈజ్ వెల్త్. నిద్ర లేకుండా, తిండి లేకుండా పని చేయడం మానేసా. దట్స్ మై పానీపూరి స్టోరీ. అండ్ పానీపూరి నాకు ఏం గుర్తు చేస్తుంది చెప్పనా, నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తుంది. ఇప్పటికీ పానీపూరి తింటే మై ఫేవరెట్ థింగ్ టు డూ. నాకేంటంటే పానీపూరి తిన్న వెంటనే అంటే ఎంత ప్రాబ్లంలు ఉన్నాయి ఇప్పుడు, ఏ బాధలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటది. ఇంకా నువ్వు పానీపూరి తినుకుంటే ఇక్కడ దాకా వస్తుంది, అబ్బా. సో ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్, నిజం చెప్పాలి. పానీపూరి ఇస్ అ ఫీలింగ్. అయిపోయింది టైం, చాలు. నో మోటివ్, అదే నా లైఫ్. మోటివ్ ఉంటే నాకు తెలిసి చాలా బాగుండేదేమో. అందరు నీ గోల్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేను రోజు పొద్దున్న లేసి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ రోజు నా పొద్దున మోటివ్ ఏంటో తెలుసా, టైం కి నీ దగ్గరికి రావాలి, టైం కి ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను వీటన్నిటి మధ్యలో ఫుడ్ తినాలి. నా మోటివ్ ఇస్ వెరీ మొమెంట్ టు మొమెంట్. 10 ఏళ్ళకి నేను ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవుతుందా? తేజస్విలోని ట్రస్ట్, దానాల ధర్మాలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్నాయా అవి? అవి ఎక్కువే, డబ్బులు లేవు సార్. నేను పబ్లిసిటీ కోసం చేయను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా, 10 ఏళ్ల నుంచి ఎవరికి ఏం అవసరం ఉన్నా ఐ గివ్. అండ్ ఒక్కసారి అడగను కూడా దేనికి ఏంటి అని. కానీ నాకు అవసరం ఉన్నా ఐ హ్యావ్ ద సేమ్, లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్. ప్రాబ్లం ఏంటంటే నేను చేసినవి ఫోటోలు తీసి నేను వీళ్ళకి ఇది చేస్తున్నా వాళ్ళకి అది చేస్తున్నా అని చెప్తే ఆ చేసిన దానికి వాల్యూ పోతుందని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ కి డబ్బులు ఇస్తాను, వీకేర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను వాళ్ళతోనే ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తిరిగి నేను చేస్తున్నా చేయకపోయినా ఆర్ వాట్ ఎవర్, చేస్తున్నందుకు ఒక మాట వస్తుంది, చేయనందుకు ఒక మాట వస్తుంది. మనం చేసే మంచి సైలెంట్ గా ఉండాలి, అండ్ చెడు లౌడ్ గున్నా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇట్స్ ఫైన్. 2024 లో తేజుకి మొత్తం ఇన్స్టా కొలాబరేషన్ లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. 100%. నా జీవితం అంతా 30 lakhs వచ్చింటాయి ఈజీగా. బిగ్ బాస్ లో తెలుసు 30 lakhs వచ్చాయి ఓన్లీ ఇన్స్టా. అంటే నెలకి నేను 3 పోస్టులు అనుకో, 10 నెలలు అనుకో, 10వ నెలలో ఉన్నాం ఇప్పుడు. అవును, 3 పోస్టులు అనుకో. అంటే దీని 30 lakhs నా ఎంటైర్ ఎర్నింగ్స్ చెప్తున్నా, ఉట్టి ఇన్స్టాగ్రామ్ కాదు. బట్ నిజం చెప్పాలంటే దట్స్ ద లీస్ట్ ఐ ఎర్న్డ్ ఇన్ అ ఇయర్. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 5 ఏళ్ల క్రితం నేను ఇయర్లీ 50 lakhs సంపాదించేదాన్ని. అప్పట్లో కోవిడ్ కి ముందు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ కి కానీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, 5,000కి 10 మంది చేస్తున్నారు. నా దగ్గరికి ఎందుకు రావాలి? సో నన్ను ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు మై ప్రైసెస్, నేను మళ్ళీ తక్కువకి పని చేస్తాను. సో తక్కువకి పని చేయడం స్టార్ట్ చేశాక ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో సోషల్ మీడియా నాది 8 years నుంచి 1.1 million ఉంది. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, అట్రాక్ట్ చేయలేదు జనాన్ని, ఏమీ చేయలేదు. నా నిజాయితీగా నేను అలాగున్నాను. నీకు గుర్తుందా ఆ లైక్లు పడేటప్పుడు నేను చెప్పాను, మనకు పడాల్సిన లైక్లు మనకు వచ్చేస్తారా పెట్టుకొని లైఫ్ లో అదొక్కటి బిలీవ్ చేస్తాను నేను. మన పేరు మీద రాసున్న డబ్బు, అబ్బాయి, ప్రేమ, బాధ అన్ని మనకు వస్తాయి. ఆపలే ఆ లైక్ స్టార్స్ కి మన ఇద్దరు క్యాపిటల్ లోకి వెళ్ళి నేను లేపింది. నువ్వేనా? నేను కాదు, అదేం లేపింది కదా, నేర్చుకుని వెళ్ళిపో. గుర్తులేదు నేను విషయం పెట్టి అన్నట్టు. నాకేంటో బిగ్ బాస్ లో ద వర్స్ట్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ గుడ్ మెమరీస్ యూ వోంట్ రిమెంబర్. సో నా గురించి ఎంత గుడ్ ఉంది. సో లైఫ్ లో నేను ఎంత గుడ్ న్యూస్, ఎంత నన్ను ఎంజాయ్ చేసిన జనాలు, లైక్ నేను మాట్లాడేది ఎంత క్యూట్ గా ఉన్నా ఎవ్వడికి గుర్తుండవు. బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, 10 ఏళ్ల క్రితం అయినా నీకు ఐస్ క్రీమ్ గుర్తుంది, బిగ్ బాస్ గుర్తుంది, ఎందుకు గుర్తుంటాయి? నేను అలా చూసారు ఆడియన్స్, అలా చూసేయడం వల్ల, నేను అలా తీసేసుకోవడం వల్ల, అదే మెయిన్ వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు నన్ను చూసారు, నన్ను అన్నారు, ఇప్పుడు 100 మంది చూస్తున్నారు, వాళ్ళని అంటున్నారు. జనాల పనే అండం, మన పని వినడం, దాన్ని వదిలిపారా దబ్బడం.
ఇది కూడా ఫ్లో ఇంకేదైనా వాడేస్తుందేమో అనుకున్నా. లేదు. అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడను ఎవ్రీ డేస్. సినిమాలు బెస్ట్, వెబ్ సిరీస్ బెస్ట్? పని బెస్ట్. రోజు పని చేసి సినిమా అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, ఇంటర్వ్యూస్ అయితే ఏంటి, పొద్దున్న లేసి నువ్వు పని చేస్తున్నావు అంటే అది బెస్ట్. ఓకే, తేజుకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే వర్క్. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా, నాకు నచ్చింది, నేను ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నా, అదే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య పార్టీస్ లో కనిపించట్లేదు, పార్టీస్ కి వెళ్ళకపోవడం కారణం ఏమన్నా బలమైన? తెలియట్లేదు నీకు కారణం. బేసిక్ గా ఫస్ట్ 2 years ago జిమ్ స్టార్ట్ చేశా. నేను జిమ్ కి వెళ్ళక ముందు మందు, పార్టీస్, బయటకు వెళ్ళేదాన్ని, చిల్ చేసేదాన్ని, ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. సో హెల్త్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత మందు లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో పాపం నా ఫ్రెండ్స్, మేము, మన గవర్నమెంట్స్ మారడం వల్ల ఏమవుతుందంటే, మేము ఉండడం వల్ల జనం అన్కంఫర్టబుల్ గా తప్ప కంఫర్టబుల్ గా లేదు, మాకే కంఫర్టబుల్ గా లేదు. సో బయటకు వెళ్ళి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే కన్నా ఇంట్లో 2 drinks తాగేసి ఫ్రెండ్స్ తో చిల్ చేసి పడుకోవడం ఈజ్ అ బెటర్, హౌస్ పార్టీస్ ఈజ్ అ బెటర్ సీన్ అని నాకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఇంకెన్ని రోజులు వెళ్తాం హైదరాబాద్ లో బయటికి, చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్తాను కానీ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వెళ్తాను అంతే. ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడను యాక్చువల్లీ, అదే ప్రాబ్లం. అంటే దేవుడికి కూడా భయపడను, ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి నీకు భయం ఉండదు. దొంగోడికి పోలీస్ అంటే భయం ఉంటది, పాపం చేసేవాడికి దేవుడు అంటే భయం ఉంటది. నాకు ఏది లేదంటే నేనేం చేయట్లేదు బ్రో. థ్యాంక్ యూ తేజు. ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో లేచిపోతే మీ ఇష్టం వచ్చింది, ఫీల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ గా మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. సాటిస్ఫాక్షన్ అయితే చాలు, వెళ్ళిపోయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు